హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము అక్టోబర్ 4th జరిగినటువంటి మార్నింగ్ సెషన్ సంబంధించి చూద్దాం. సైకాలజీ బిట్స్ అనేటివి అంతా మనకు అకాడమీ నుంచి ఇస్తున్నారు చూడండి. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఇది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. మీకు అంతా ఫ్రీగానే పెడుతున్నాం ఆల్మోస్ట్ యూట్యూబ్లో. ఓకే, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత కనపరచడం ఈ దశలో కనిపిస్తుంది. According to the Kohlberg moral development theory, the stage of obedience for avoiding punishment is exhibited at this stage. ఏ స్టేజ్లో కనిపిస్తుంది? విధేయత, శిక్ష విధేయత ఫస్ట్ దశ అండి. స్టేజ్ అయితే మనకి స్థాయి అయితే 1వ స్థాయి అనమాట. అంటే ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయక స్థాయి. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది డైరెక్ట్ బిట్. భయం, కోపం, అసూయ లాంటి భావోద్వేగాలు వీటిని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. భయము, కోపము, అసూయ శారీరక పెరుగుదలను ప్రభావం చేస్తాయా? మానసిక పెరుగుదలను, నైతిక మరియు భాషాభివృద్ధిని ప్రభావితం చేస్తాయా? మనకు ఆల్రెడీ చూసుకున్నాం వికాసం సంబంధించి. ఏది పెరుగుదల, వికాసం, పరిపక్వత సంబంధించిన చాప్టర్లో మనకు నార్మల్ మ్యాటర్ అనేది ఉంటుంది. ఏ ఒక్కటి ఇంకో దాని మీద ప్రభావం చేయకుండా ఉండదు. శారీరక, మానసిక, నైతిక, భాష, సాంఘిక అన్నీ బాగుంటేనే అన్నీ బాగుంటాయి అన్నమాట. ఉద్వేగ. ఓకే, ఆప్షన్ 4 ABC. భయం, కోపం, అసూయ ఇలాంటి భావోద్వేగాలు వీటిని ప్రభావితం చేయవచ్చు. అంటే శారీరక పెరుగుదలని, దిగులుబడి ఎవరు తినకుండా చాలామంది దిగులుబడి అట్లా భయం, కోపం, అసూయ అట్లా ఫీలింగ్స్ ఉన్నప్పుడు, భావోద్వేగాలు ఉన్నప్పుడు దిగులుబడి తినకుండా ఉండడము. సో ఆ విధంగా శారీరకంగా కొంచెము అస్వస్థతకు గురవడం జరుగుతుంది. మానసికంగా కూడా వాళ్ళు అప్సెట్ అవుతూ ఉంటారు. సో ఇదంతా మనకు మొత్తం మీద ప్రభావం చేస్తుంది. ABC 3 అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు ఇండైరెక్ట్గా ఉంటుంది. పెరుగుదల, వికాసం ఆ టాపిక్లో. జననపూర్వ కాలంలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి పిండ దశ ఈ మధ్య కాలంలోనిది. జననపూర్వ కాలంలో శిశువు నిర్మాణాత్మక అభివృద్ధి సంబంధించి మనకి ఇక్కడ చూసినట్టయితే జైగోట్ దశ, పిండ దశ, రుణ దశ. మనకి ఇక్కడ జైగోట్ సంయుక్త బీజ దశ అని కూడా ఉంది. మనకు 0 నుంచి 2 వారాల వరకు ఉంటుంది. ఇదైతే మనకు 2 వారాల నుంచి 2 months వరకు ఉంటుంది. ఇక్కడ పిల్లవాడి యొక్క అవయవాలన్నీ ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్ 2 months నుంచి భ్రూణ దశ అంటాం కదా. 2 months నుంచి ఆ పై ఉండేదంతా ఫీటస్ అన్నమాట, ఫీటస్ దశ. అదంతా 2 months నుంచి డెలివరీ వరకు మనకేమవుతుంది, ఇక్కడ ఏర్పడినటువంటి అవయవాలు అనేవి ఇక్కడ డెవలప్ అవుతూ ఉంటాయి. ఏర్పడే అవయవాలు ఎక్కడ 2 monthsలో ఏర్పడిపోతుందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు అడిగింది ఏంటి? పిండ దశ అన్నారు. ఈ మధ్య కాలంలో ఉంది. పిండ దశ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందంటే ఆప్షన్ మనకి ఇంగ్లీష్లో చూడండి ఫీటల్ పీరియడ్ అని ఇచ్చారు. సో ఫీటల్ అంటే మనకు లాస్ట్ దశ అనమాట. సెకండ్ దశ అయితే మనం ఎంబ్రియో స్టేజ్ అంటాం. ఓకే, ఫస్ట్ది అయితే మనకు జైగోట్ స్టేజ్, సెకండ్ది ఎంబ్రియో స్టేజ్, థర్డ్ వన్ ఫీటల్ పీరియడ్ అనమాట. సో ఇదైతే మనకు 2nd month నుంచి డెలివరీ వరకు ఉంటుంది. మంత్కి 4, ఒక మంత్కి 4 వారాలు కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే వారాలు 8 వారాలు. సో 8 వారాల నుంచి పుట్టినంత వరకు. ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే ఫీటల్ పీరియడ్ అంటే మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కానీ మనకు అకాడమీలో ఏమి ఇచ్చారంటే సంయుక్త బీజం అని ఇచ్చారు, సంయుక్త బీజ దశ జైగోట్ అని ఇచ్చారు, పిండ దశని ఎంబ్రియో స్టేజ్ అని ఇచ్చారు, నెక్స్ట్ మనకు భ్రూణ దశని ఫీటస్ స్టేజ్ అని ఇచ్చారు. అందుకే మనం ఇంగ్లీష్లోనే ప్రామాణికంగా తీసుకుందాం, తెలుగులో ఒకవేళ మిస్టేక్ పడినప్పటికీ. ఓకే, నెక్స్ట్ అకాడమీ పుస్తకం ప్రకారం ఇదైతే ఉందండి అకాడమీలో. నెక్స్ట్ చూద్దాం. ప్రతి శిశువుకి తన స్వంత బలాలు, పరిమితులు, పరిధిలో సహాయం చేయాలి. ఈ విద్యాంతర్భావన క్రింద ఇవ్వబడిన ఒక వికాస నియమంపై ఆధారపడినది. ప్రతి శిశువుకి తన స్వంత బలాలు, పరిమితులు, పరిధిలో సహాయం చేయాలి అంట. ఆప్షన్స్ అంటే ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క బలం ఒకేలా ఉండదు, బలహీనత. ఇక్కడ మనకు కొంతమంది మ్యాథ్స్లో వీక్గా ఉంటారు, కొంతమంది మ్యాథ్స్లో హైలీ ఇంటెలిజెంట్గా ఉంటారు, కొంతమంది బయాలజీలో వీక్గా ఉంటారు, బయాలజీలో హైలీ ఇంటెలిజెంట్గా ఉంటారు. సో ఇక్కడ వాళ్ళ బలాలు, పరిమితులు అనేటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉన్నాయన్నమాట. ఈ విద్యా అంతర్భావన క్రింద ఇవ్వబడిన ఒక వికాస నియమంపై ఆధారపడి ఉంటుంది. మనకు చూస్తూనే చెప్పుకోవచ్చు వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఓకే, నెక్స్ట్ క్రోల్ ప్రకారం పిల్లల రచనా వికాసంలోని మొదటి దశలో మాట్లాడడం, రాయడం ఇలా పరిగణించబడతాయి. అకార్డింగ్ టు క్రోల్, ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ చిల్డ్రన్స్ రైటింగ్ డెవలప్మెంట్, స్పీకింగ్ అండ్ రైటింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్
పిల్లల రచనా వికాసంలో మొదటి దశలో మాట్లాడడము వ్రాయడం అంట ఇలా మనకు పరిగణించబడుతుంది. ఆప్షన్ 1 వేర్వేరు ప్రక్రియలు. మాట్లాడడం వేరు, వ్రాయడం వేరు. వేరువేరు ప్రక్రియలు, సెపరేట్ ప్రాసెసెస్. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది మనకి ఇక్కడ సామూహిక ఇచ్చింటే సామూహిక రైట్ అవుతుంది, లేదంటే అశాబ్దిక. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనకి నేను వీడియోస్ చెప్పున్నాం కదా, యూట్యూబ్ వీడియోస్, దాంట్లో కూడా ఉంది, మన సపరేట్ మ్యాటర్ ఉంది, ప్లస్ అకాడమీలో సామూహిక గురించి ఉందన్నమాట. నెక్స్ట్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షకు చెందిన భాషా వినియోగం స్పెల్లింగ్ పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. ముందు మనకు అడిగింది నిన్న సెషన్స్లో 40 అంశాలు ఉంటాయి అనేది మనకి స్థాన సంబంధాలు లేదా ప్రాదేశిక సంబంధాలు 40 అంశాలు ఉంటాయి. మామూలుగా ఈ డాట్లో 8 రకాల సామర్థ్యాల పరీక్షలు అనేది చేస్తారు. దాంట్లో మనకి భాషా వినియోగం స్పెల్లింగ్ పరీక్ష అనేది ఒకటి. ఇందులో మనకి ఎన్ని ఉంటాయంటే 100 ఉంటాయన్నమాట. అంశాల సంఖ్య ఎంత? 100. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పరిశీలన ద్వారా తెలుసుకునే విద్యార్థి అభిరుచి. ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ నోన్ త్రూ అబ్జర్వేషన్ ఈజ్. పరిశీలన ద్వారా తెలుసుకునే విద్యార్థి యొక్క అభిరుచి ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ 1 వ్యక్త అభిరుచి. ఇక్కడ మనకు ఇచ్చారు అకాడమీలో కూడా, వ్యక్తులు తమ ఇష్టాలు స్వయంగా వెల్లడించరు అనమాట. ఇక్కడ కృత్యాలలో వాళ్ళు నిమగ్నం అవుతారు చూడండి, దాన్ని మనం పరిశీలించడం ద్వారా వాళ్ళకు ఏ రకమైన అభిరుచి అంటే ఎందులో అభిరుచి ఉందని తెలుసుకోవచ్చు మనము. అది మనకు వ్యక్త అభిరుచి కింద. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. ప్రకటిత అభిరుచి ఎలా ఉంటుంది? వాడంతా వాడు ప్రకటిస్తాడు, నాకు ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం, ఇలా అవ్వడం అంటే ఇష్టము అని చెప్పి. సో ఇది అలా చూసుకుంటే వ్యక్త అభిరుచి అవుతుంది. ఆప్షన్ 1 ఇది కూడా మనకు అకాడమీలో ఉందన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఒక సమస్యను పరిష్కరించడానికి సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కారాలు సూచించడంలో ఈ రకమైన ఆలోచన ఇమిడి ఉంటుంది. ఇది కూడా ఉంది మనకి. ఇండికేటింగ్ వేరియస్ సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఇన్వాల్వ్స్ దిస్ థింకింగ్. ఆలోచన రకాలలో భాగంగా మనకి ఒక సమస్యకు సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కారాలు, ఎక్కువ పరిష్కారాలు వస్తున్నాయి కాబట్టి ఆప్షన్ 2 విభిన్న ఆలోచన కిందికి వస్తుంది. ఒకే ఒక పరిష్కార మార్గం అయితే సమైక్య ఆలోచన. ఇది కూడా మనకు ఉందన్నమాట, అకాడమీలో చూసుకోవాలి. సృజనాత్మకతను నిరోధించే వాటిలో వైఫల్య భయం ఈ తరహాకు చెందినది. అమాంగ్ బ్లాక్స్ ఆఫ్ క్రియేటివిటీ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. సృజనాత్మకతను నిరోధించే వాటిలో వైఫల్య భయం ఈ తరహాకు చెందుతుంది. వైఫల్య భయం అనేది ఆప్షన్స్. ఉద్వేగ అవరోధాలు, అమ్మో ఫెయిల్ అవుతానేమో అనేది మనకు అదొకటి పడిపోతుంది అనమాట. సో ఉద్వేగ అవరోధాలు. రాబిన్లు అన్ని పక్షులు గుడ్లు పెడతాయి కనుక అన్ని రాబిన్లు గుడ్డు పెడతాయి. ఇది ఏ రకమైన వివేచన? ఆప్షన్స్. ఆప్షన్ 2 అండి, సరళమైతే కాదు, వర్గీకరణ. వాటి లక్షణాల ఆధారంగా నువ్వు వర్గీకరించడం అనేది జరిగింది ఇక్కడ. క్రింది వాణిలో హెప్పోక్రటిస్ వర్గానికి చెందనిది. ఆల్రెడీ చెప్పాను, ఔత్సాహికుడు, రక్తము అనేది మనకు స్రావకం అనేది, విషణ్ణువు, శ్లేష్మ ప్రవృత్తి కలవాడు. ఈడ అంతర్ముఖుడు అనేది ఇందులోది కాదనమాట. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద హెపోక్రటిక్ కేటగిరీ. ఈడ మనకు అకాడమీలో కూడా ఇచ్చారు, చూద్దాం. ఇది ఇచ్చారు చూడండి. హెపోక్రటిస్ సంబంధించి ఎవరెవరు? ఔత్సాహికుడు, విషణ్ణువు, పైత్య ప్రవృత్తి, శ్లేష్మ ప్రవృత్తి. ఇక్కడ మనకు ఇచ్చిందేమో ఒకటి అంతర్వర్తనలో ఇచ్చారు. అదైతే యూంగ్ ప్రకారం మానసిక గుణాల ఆధారంగా వర్గీకరించారు, దాంట్లో వస్తుంది. ఓకే, కానీ వారు అడిగారు కాబట్టి ఇది అంతర్వర్తనలో అనేది కాదు. ఇది అంతా మనకు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే ఇచ్చారు. ఆల్మోస్ట్ మార్కెట్లో మీకు బుక్ దొరికిందంటే కొనుక్కొని, టెట్కి సపరేట్ ఉంది, టెట్కి ఎస్ఏ ఎస్జిటి ఇద్దరికి ఒకటే. ఇదైతే డిఎస్సికి సంబంధించి ఎస్జిటి వరకు, ఇలాగే ఎస్ఏ కూడా ఉంది, సపరేట్ కొనుక్కోవచ్చు. లేదు మాకేం బుక్స్ దొరకట్లేదు అంటే కన్నా 99 రూపీస్తో మీకు ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, ప్లస్ పీడిఎఫ్స్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు 4 అవర్స్లో ఆ వీడియోస్ కన్నా మీరు స్పీడ్ మోడ్ పెట్టుకొని విన్నారంటే ఆ పీడిఎఫ్ చూస్తూ మీరు ఇక్కడ 4 అవర్స్లో బుక్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈజీగా 25+ మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. ఒకే ఒక బుక్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ అంటే మాటలు కాదండి అసలు. మనకు మార్నింగ్ సెషన్ నిన్న మార్నింగ్ ఆఫ్టర్నూన్ చూసినట్టయితే 25+ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో చూసుకోవాలి కంపల్సరీ. ఈ 99 రూపీస్తోనే ఉంది, కేవలం మీకు 99 రూపీస్తోనే ఈ వీడియోస్, పీడిఎఫ్, టెస్ట్లు, బిట్ల ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు
నెక్స్ట్ ఈ 499 ఏదైతే ఉందో ఇదైతే మీకు కంటెంట్ పరంగా ఏమైనా మీకు యూజ్ అవ్వాలి అంటే కనుక కంటెంట్ పరంగా మొత్తం మీకు బిట్లన్నీ ఇందులో నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాము. ఆల్మోస్ట్ మీకు కవర్ అవుతాయి అనమాట. 3rd to 8th వరకు ఇక్కడ మీకు ఇది కూడా మీకు సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది, క్లాస్ వైజ్, అందులోనే మీకు ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుందన్నమాట. ఈజీగా మీరు మార్క్స్ అనేవి స్కోర్ చేయగలుగుతారు. లేదా నాకు టెక్స్ట్ బుక్స్ ఒకటి PDF చాలనుకుంటే టెక్స్ట్ బుక్ సంబంధించి క్విక్ రివిజన్కి మీకు ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలో వాటికి సంబంధించి మాత్రమే మీకు ఇక్కడ PDFs అనేటివి ఉంటాయి. మీరు జిరాక్స్ చేసుకొని క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా మీరు చూసుకోవచ్చు. మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా. ఇదంతా మీకు SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అనేటువంటి యాప్లో ఉంటాయండి. మీకు యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఈ కోర్సెస్ ఉంటాయి, పర్చేజ్ చేసుకోండి. మీకు వీడియో క్లాసెస్ కావాలంటే 599 రూపీస్తో అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీ ఉన్నాయి. ఓకే, చాలా యూజ్ అవుతాయి. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. చూసుకోండి, వీడియోస్ తీసుకోండి, ప్లస్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇట్లా ప్యారలల్గా చేసుకుంటుంటే మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు DSE కూడా. నెక్స్ట్ చూద్దాము. క్రింది వాణిలో ఒకటి విషయనిష్ట పరీక్ష కాదు. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ సబ్జెక్టివ్ టెస్ట్. ఆప్షన్స్: విషయనిష్ట పరీక్ష కాదు అన్నారు. వ్యక్తి అధ్యయనం, స్వీయ చరిత్ర, ప్రశ్నావళి, ఇవన్నీ మన విషయాన్ని బేస్ చేసుకొని వాటిని మనము లాస్ట్కి సొల్యూషన్స్ కనుక్కోవాలి. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే నువ్వు ఆ సమస్యకు పరిష్కారం అనేది ఈ వ్యక్తి అధ్యయనం ద్వారా ఉండే విషయాన్ని బేస్ చేసుకొని చేస్తావు. స్వీయ చరిత్ర, ప్రశ్నావళి యూజ్ చేసుకొని. పరిశీలన అనేది మాత్రం విషయనిష్ట కాదనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అబ్జర్వేషన్. ఈ క్రింది వాణిలో ఒకటి ప్రక్షేపకం రక్షక తంత్రానికి సంబంధించినది. రక్షక తంత్రాల నుంచి కంపల్సరీ ఒకటి వస్తుందన్నాం, సో వచ్చింది. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ప్రొజెక్షన్ డిఫెన్స్ మెకానిజం. సంబంధించినది. ఓకే, తన లోపాలను ఇతరులకు ఆపాదించడం, సహేతుకంగా లేని పనులను చేసి సమర్థించుకునే కారణాలు చెప్పడం. ఇదైతే మనకు హేతుకీకరణ అవుతుంది. ఓకేనా. తన కోపాన్ని తక్కువ స్థాయి వ్యక్తుల మీద చూపించడం. విస్థాపనం, అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. ఒక రంగంలో రాణించలేకపోతే ఓడిపోతే ఇంకో రంగానికి ఎంచుకోవడం. పరిహారం అన్నమాట. మనం ఫస్ట్ ఏంటి, ప్రక్షేపణం. తన లోపాలను ఇతరుల మీదకి ఆపాదిస్తాడు. నా వల్ల ఏం కాదు, వీళ్ళు టీచర్ సరిగ్గా పాఠాలు చెప్పలేదు అని మేడం మీదకి తోసేయడము, ఇలాగా. నెక్స్ట్ క్వశ్చన్, అది కూడా మనకు అకాడమీలో ఉంది. రక్షక తంత్రాలు ఆల్ చూసుకోండి. నెక్స్ట్ సంఘర్షణలు కూడా మనకు ఉన్నాయి. ఉపగమ సంఘర్షణ ఇలా కలుగుతుంది అని ఇచ్చారు. సో ఆప్షన్స్: 2 ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయితే అప్పుడు ఏమవుతుంది, పరిహార అవుతుంది. 2 ఆకర్షణీయ లక్ష్యాల మధ్య అయితే ఉపగమ అవుతుంది. అడిగింది కూడా మనకు ఉపగమే. సో ఆప్షన్ 2. ఒక ఆకర్షణీయమైన అంటే ఉపగమ, మరొక ఆకర్షణీయం కాంది అంటే పరిహార. 2 లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల అంటే ఉపగమ పరిహార. ఓకేనా. ఇది మనకు 4టికి ఇచ్చేస్తారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రయోగంలో మార్పునకు గురయ్యే చరము. ప్రయోగంలో మార్పుకు గురవుతుందన్నమాట. మనకు టీచర్ ప్రవేశపెట్టేటివంతా మనకు స్వతంత్ర చర్యలు అవుతాయి. ఇలా విద్యార్థి యొక్క ఆసక్తి ఎలా ఉంది, విద్యార్థి యొక్క అభిరుచి ఎలా ఉంది, ఇలాంటివన్నీ విద్యార్థి బేస్డ్గా ఉండేటివన్నీ మనకు పరతంత్ర చరం అవుతుంది. మార్పుకు గురవుతూ ఉండేది ఏదంటే పరతంత్ర చరం. ఎందుకు, వాడు అభిరుచి తక్కువగా ఉంటే, ప్రేరణ తక్కువగా ఉంటే జోక్యచరం వెంటనే వచ్చేసి వాడిని అటాక్ చేస్తుంది. సో వీడు చదువు మీద దృష్టి పెట్టలేడు. సో ఇక్కడ మార్పుకు గురయ్యేది ఏంటి, ఆప్షన్ 2 పరతంత్ర చరము. ది వేరియబుల్ దట్ అండర్గో చేంజెస్ డ్యూరింగ్ ఎక్స్పెరిమెంట్, డిపెండెంట్ వేరియబుల్. ఓకే, ఆప్షన్ 2 ఇది కూడా మనకు ఉందన్నమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అకాడమీలో ఉంది. పిల్లల జీవితంలో కొన్ని సంఘటనలు పరిశీలించి నమోదు చేయడాన్ని ఇలా అంటారు. అబ్జర్వింగ్ అండ్ రికార్డింగ్ సమ్ ఇన్సిడెంట్స్ ఇన్ చిల్డ్రన్స్ లైఫ్స్. ఇది కూడా ఉందండి మనకు. ఆప్షన్స్: కొన్ని సంఘటనలు, ఇప్పుడు చంద్రముఖి సినిమాలో ఉంది కదా, ఆ అమ్మాయి చేసినటువంటి ఆ విచిత్ర ప్రవర్తన అనేది వాళ్ళు అందులో నోట్ చేస్తారు. దాన్ని ఏమంటామంటే అనెక్డోటల్ రికార్డ్ అంటామన్నమాట. ఉపాఖ్యానక రికార్డ్ అంటాం. ఈ పద్ధతిని ఏమంటామంటే అనెక్డోటల్ మెథడ్. ఆ ఉపాఖ్యానక పద్ధతి. అసాధారణ ఏమన్నా కొన్ని సంఘటనలు వాళ్ళలో జరిగినటువంటి ఇలాగ ఏమన్నా ఉండేటి కనుక అవి దాంట్లో మెన్షన్ చేస్తారనమాట. ఆప్షన్ 1 ఇది కూడా చూసుకోవాలి. భావన గురించి క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు అని ఇచ్చారు. ఒకే రకమైన వస్తువులు, విషయాల గురించిన భావన అందరికీ ఒకేలా ఉంటుంది అంటే సాధారణంగా అందరికి ఒకేలా ఉంటుంది అని చెప్తున్నారు. లేదండి, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఏదైనా జంతువులు కానీ ఇలా చెట్లు సంథింగ్ చూసామంటే కనుక
వాటిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావనగా నిలుపుకుంటారు, కానీ అందరూ ఒకే విధంగా వాళ్ళు దాన్ని కాన్సెప్ట్ అనేది ఒకే రకంగా అర్థం చేసుకున్నారా అనేది ఎవరు చెప్పలేరు అనమాట. ఇది మనకు కాదు. భావన అనేది ఒక విషయం గురించి మనకు తెలిసిన మొత్తము. ఎస్ అండి. భావన స్థిరమైనది కాదు, ఎల్లప్పుడూ మారుతుంటుంది. ఎస్ అవును. భావన ఆలోచన ప్రక్రియలో భాగమే. ఎస్ ఇవి 3 రైటే. మనకి ఇది కూడా అకాడమీలో ఉంది. మనకు లక్షణాలకు సంబంధించి భావన, ప్రత్యక్షం ఈ రెండింటి నుంచి కంపల్సరీ ఒకటి వస్తుంది, చూసుకోవాలి. ఇదైతే ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కల్పించినట్లయితే ఇలా అంటారు. కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణ, ఇది గుర్తుకు తెచ్చుకుందామంటే అని వెనక్కి వచ్చి గుర్తుకు తెచ్చుకుందామంటే గుర్తు రావట్లే. సో ఆప్షన్ 4 తిరోగమన అవరోధం. ఇది కూడా మనకు ఉంది, తిరోగమన అవరోధం. అదే మనకు పురోగమన అవరోధం అంటే ఏంటి? ఆల్రెడీ ఒక విషయం నేర్చుకున్నావు, నూతన విషయం నేర్చుకోవాలంటే ఈ పాత విషయమే నీకు ఎల్లప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది, అది పురోగమన. ఈ క్రింది వానిలో ఒకటి యత్నదోష అభ్యసన సిద్ధాంతం యొక్క నియమం కాదు. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. నేర్చుకోవడంలో ఎంపిక మరియు సంధానం ఇమిడి ఉంటుంది. నేర్చుకోవడంలో ఎంపిక మరియు సంధానం ఇమిడి ఉంటుంది అంటే ఇక్కడ నియమం కాంది అడిగారండి. అభ్యసనం అభివృద్ధి చెందేదే, అంతర్దృష్టి కాదు. వీళ్ళ ప్రకారం అయితే వీళ్ళు అంతర్దృష్టి మీద ఫోకస్ చేయలేదన్నమాట. పావ్లోవ్ కానీ, స్కిన్నర్ కానీ, థార్న్డైక్ కానీ, ఓకే, జేబీ వాట్సన్ గారు కానీ, ఓకే, వీళ్ళందరూ అభ్యసనం అభివృద్ధి చెందేదే కానీ అంతర్దృష్టి కాదు అన్నారు. ఎస్ ఇది రైటే. అభ్యసన పరోక్షమైనది మరియు ఆలోచన ద్వారా ప్రభావితం అవుతుంది, పరోక్షం కాదు. ఓకే, ఆప్షన్ 3 రాంగ్ అండి. అభ్యసన సిద్ధాంతం యొక్క నియమం కాదైతే ఇది కాదు, ఇది పరోక్షం అయితే కాదు. అభ్యసన అనేది సంధానం ఏర్పడిన దాని ఫలితం. అందుకే మనకు ఈ థియరీని కూడా యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని కూడా సంధానవాదం అని కూడా అంటాము, బాండ్ సైకాలజీ అని కూడా అంటామన్నమాట. ఇక్కడ మనకు ఎంపిక సంధానం అనేది ఉంటుంది, ఇమిడి ఉంటుంది. దీంట్లో మనకి ఈ 3 రైట్, ఇది ఒక్కటే రాంగ్. ఆప్షన్ 3 ఇది కూడా మనకు అకాడమీలో ఉందండి. ఆప్షన్ 3 క్రింది వానిలో ఒకటి సరైంది కాదు. పావ్లోవ్కి శాస్త్రీయ రైటే, థార్న్డైక్కి యత్నదోష రైటే, స్కిన్నర్కి కార్యసాధక నిబంధనం రైటే, కొహ్లర్కి అంతర్దృష్టి అవుతుంది. ఆవిష్కరణ అభ్యాసం ఎవరు? బ్రూనర్. ఆప్షన్ 4 21st 4th 1. ఓకే, మీకు ఇక్కడ 4th రాంగ్గా జతపరిచారు. ఇది మనకు ఉంది అకాడమీలో. మాస్లో అవసరాల అనుక్రమిక సిద్ధాంతం ప్రకారం ఉన్నత స్థాయి అవసరం కానిది అడిగారు. మనకు బాక్స్ ఇలా ఉంది, ఇది కూడా ఉంది మనకు బుక్లో. ఈ కింద 2 నిమ్న, ఈ 3 ఉన్నత స్థాయి. ఇక్కడ ఏమన్నారు? ఉన్నత స్థాయి కానిది అంటే ఈ 3 కాకుండా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. చూద్దాం. ఫస్ట్ ఏంటి? శారీరక. నెక్స్ట్ రక్షణ. సో రక్షణ అనేది నిమ్న స్థాయికి సంబంధించింది. దీని బదులు ఒకవేళ శారీరక ఇచ్చినా కూడా అది కూడా నిమ్న స్థాయికే అవుతుంది. ఈ గుర్తింపు అనేది ఇక్కడ ఉంటుంది, ప్రేమ వాత్సల్య సంబంధాలు ఇక్కడ ఉంటాయి, ఆత్మ సాఫల్యత ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ కింద 2 అనేటివి నిమ్న స్థాయి, ఈ అయితే ఉన్నత స్థాయి. ఆప్షన్ 3 అండి. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది, ఇచ్చారు, మెన్షన్ కూడా చేశారు నేమ్ అనేది మనకి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన బదలాయింపుకు సంబంధించి సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఇది కూడా ఉంది మనకి. అభ్యసన బదలాయింపు సంబంధించి సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ 2 చార్లెస్ జెడ్ అనమాట. చార్లెస్ జెడ్. మామూలుగా మనకి సమరూప మూలకాల సిద్ధాంతం ఉంది, అదైతే ఎవరంటే ప్రతిపాదించింది థార్న్డైక్. దాన్ని బలపరిచింది ఎవరు? వుడ్వర్త్. ఓకేనా, ఏదంటే సమరూప మూలకాల సిద్ధాంతం ప్రతిపాదించింది ఈయనైతే, బలపరిచింది ఈయన. ఇంకా నెక్స్ట్ వచ్చింది సాధారణీకరణ సిద్ధాంతం అయితే చార్లెస్ జెడ్ చెప్పుకున్నాం. ఆదర్శాల సిద్ధాంతం అయితే బాగ్లే, WC బాగ్లే. నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఉంది, అదైతే మనకు గెస్టాల్ట్ వాదులు. నెక్స్ట్ నిర్దేశిక మంత్రంలో ప్రధాన పాత్ర కలది. నిర్దేశిక మంత్రణంలో ప్రధాన పాత్ర కలది, ఇది కూడా ఉంది మనకి. ఆప్షన్స్, ద మేజర్ రోల్ ఇన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ ఈజ్ ఆఫ్ క్లయింటా, కౌన్సిలరా, ప్రాబ్లమా, సహాయార్థినా, మంత్రకుడా, సమస్యన. ప్రధాన పాత్ర ఎవరుంటారు నిర్దేశిత మంత్రణంలో అంటే ఆప్షన్ 3 అండి. BEC మాత్రమే. మంత్రకుడు, సమస్య. ఓకేనా, మంత్రకుడు, సమస్య. ఇక్కడ ఎవరైతే ఉంటారో కౌన్సిలర్ వాళ్ళు మరియు సమస్య అనేది ఉంటుంది, వీళ్ళే సొల్యూషన్ ఇస్తారనమాట. వాళ్ళది మిగతా వాళ్ళది వచ్చినటువంటి వాడి క్లయింట్ది ఏమీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. నిర్దేశిక పేరులోనే ఉంది, క్లయింట్ని వీడు నిర్దేశిస్తాడు మంత్రకుడు, కౌన్సిలర్. ఓకే, B and C ఇది కూడా ఉంది మనకు అకాడమీలో. నెక్స్ట్ చూద్దాం.
25th క్వశ్చన్, వోలటైల్ మెమొరీ అనేది ఆప్షన్స్. వోలటైల్ మెమొరీ అనేది ఆప్షన్ 2 ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఇది మనకు డెఫినేషన్స్ చూసుకోండి, ఇవి అబ్రివేషన్ చూసుకోండి. FDD అంటే ఫ్లోపీ డిస్క్ డ్రైవ్, HDD అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఇది దేనికైతే ఆప్షన్ 2 వోలటైల్ మెమొరీ అనేది ర్యామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి నిష్పాదనను మదింపు చేయడంలో ప్రస్ఫుటించే అభ్యసన రంగం. ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి నిష్పాదనను, ద ఫీల్డ్ ఆఫ్ లెర్నింగ్ డొమైన్ దట్ వన్ స్టూడెంట్ ఎగ్జిబిట్స్ ఇన్ అసెసింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ ఫెలో స్టూడెంట్. ఆప్షన్స్. జ్ఞానాత్మక, ఆప్షన్ 3 కాగ్నిటివ్. ఒక విద్యార్థి తన తోటి విద్యార్థి నిష్పాదనను మదింపు చేయడంలో మనకు ప్రస్ఫుటించే అభ్యసన రంగం ఏదంటే జ్ఞానాత్మక రంగము. జ్ఞానం, అవగాహన, విశ్లేషణ, సంశ్లేషణ మనకి ఉన్నాయి కదా. మూల్యాంకనం, అవగాహన తర్వాత వినియోగం ఉంటుంది, థర్డ్ వన్. ఓకే, దాని తర్వాత విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఒకటి ప్రాజెక్టు ఆధారిత అభ్యసన లక్షణం కాదు. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఇది అభ్యాసి కేంద్రీకృతం లక్షణం కాంది అడిగారండి. ఇది అభ్యాసి కేంద్రీకృతంగానే ఉంటుంది. ఎస్. ఇది అభ్యాసకుని ప్రేరణకు సహకరిస్తుంది. ఎస్ అండి. ప్రాజెక్టులు నిర్దిష్ట ముఖ్యమైన విద్యా లక్ష్యాలను నిర్వర్తిస్తాయి. ఎస్ అండి. ప్రాజెక్టులు నిజమైన పాఠ్యాంశాలకు మలింపులు లేదా జోడింపులు. ప్రతి పాఠ్యాంశానికి అలా చేయలేము, కొన్ని వాటికే ఉంటుంది. నిర్దిష్ట లేదా ముఖ్యమైన విద్యా లక్ష్యాలు ఇక్కడ నిర్వర్తిస్తాయి, కానీ మీకు నిజమైన పాఠ్యాంశాలకు మలింపులు లేదా జోడింపులు అనేది లేదు. ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, పాఠ్యాంశాలకి జోడింపులుగానే కాదు, ఆడ పాఠ్యాంశంకి జోడింపులుగానే ఇవ్వరనమాట ప్రాజెక్ట్ అనేది. ఓకే. నెక్స్ట్, బోధనలో పథక రచనకు అమలుపరిచే దశ. బోధనలో పథక రచనకు అమలుపరిచే దశ, ఇది కూడా ఉంది మనకి అకాడమీలో. ఆప్షన్ పరస్పర చర్య దశ. బోధనలో పథక రచనకు అమలుపరిచే దశ, ద ఇంప్లిమెంటేషన్ లేదా ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ టీచింగ్. పరస్పర చర్యా దశలో మనం ఇది చూడొచ్చు, పథక రచన అనేది. వివిధ ప్రాంతాల్లో ఉన్నవాడు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యా ప్రయోజనం కోసం కలిసి పనిచేయుట అనేది. పీపుల్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ వర్క్ టుగెదర్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ త్రూ టూల్స్ అండ్ రిసోర్సెస్ ఆఫ్ ఇంటర్నెట్ ఈజ్ కాల్డ్. ఇది కూడా అకాడమీలో ఉంది. ఆప్షన్ 1 టెలికొలాబరేషన్. ECCE అనేది ఇది కూడా నిన్న కూడా సెషన్స్లో కూడా రిపీట్ అయినటువంటిది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, డైరెక్ట్ బిట్, ఇది కూడా అకాడమీలో ఉంది. ఎర్లీ కేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్. చైల్డ్ అయినా ఉండొచ్చు, చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా రైటే. ఓకే, సారీ, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 2. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. 30 బిట్స్ అనేటివి ఈరోజు చూసుకున్నాము. ఇందులో అయితే మనకి ఎన్ని ఉన్నాయి, దీంట్లో కూడా మనకు 21 క్వశ్చన్స్ డైరెక్ట్ బిట్స్ ఉన్నాయి. ఇంకా మిగతా 2 or 3 బిట్స్ అనేటివి ఇండైరెక్ట్గా మనకు ఆ మ్యాటర్ చదివితే కన్నా ఇండైరెక్ట్గా మనమే చేయగలుగుతాం అనమాట. ఆ విధంగా అప్లికేషన్ టైప్లో ఉన్నాయి. సో ఇక్కడ కూడా మీకు 21+ బిట్సే యూజ్ అయ్యే విధంగా ఉన్నాయండి. అన్ని అకాడమీ నుంచే ఇచ్చారు. ఎవరైనా ఇంకా బుక్ కొనుక్కోకుంటే కనుక మీకు ఇంకా వీడియో క్లాస్ అనేటివి 99 రూపీస్తో ఉన్నాయి. పర్చేజ్ చేసుకున్నారంటే ఒక 4 అవర్స్లో మీరు మొత్తం వీడియోస్ అన్నీ వినేయచ్చు అనమాట. స్పీడ్ మోడ్ పెట్టుకొని వీడియోస్ అన్నీ వినేసారంటే మొత్తంగా కంప్లీట్ అవుతుంది. PDF కూడా దాంట్లోనే ఉంది, మీరు డౌన్లోడ్ కూడా చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. ఇంకా ఎడ్జిటీకి సంబంధించి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మీకు 499 రూపీస్తోనే మీకు ఇక్కడ ఉంది కదా ఏదైతే ఉందో కంటెంట్, వీటిలో నుంచి ఎక్కువ బిట్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కంటెంట్ అయితే సైకాలజీ అయితే అకాడమీ పుస్తకము, ఈ కంటెంట్ పరంగా అయితే ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ అన్ని బేస్ చేసుకునే మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అంతా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇలా ఎవ్రీ క్లాస్ దాంట్లోనూ మళ్ళీ మీకు లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఇట్లా ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. హ్యాండ్ రిటర్న్ PDF కూడా ఇందులో ఉన్నాయి. హ్యాండ్ రిటర్న్వి ఉన్నాయండి దీంట్లో, మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. హ్యాండ్ రిటర్న్ PDFs అనేటివి కూడా ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ సిస్టమ్ ప్రింట్ కావాలంటే 199లో ఉంటాయి. ఇవైతే మీకు సిస్టమ్ ప్రింట్. నెక్స్ట్ వీడియోస్ కావాలంటే కన్నా 599 రూపీస్తోనే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. అవనగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీ కోచింగ్ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ఇక్కడ పర్చేజ్ చేసుకొని అన్ని సబ్జెక్టులు వీడియోస్ వినుకొని టెస్ట్ సిరీస్ ప్యారలల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. మీకు యాప్లో SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ వెబ్ అనేటువంటి యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అన్నీ మీరు ప్రిపేర్ అవ్వండి.